నమస్తే చందన, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. ఇప్పటివరకున్న టాప్ స్టోరీస్ చూద్దాం. మహిళలకు బాబు సూపర్ చీట్, బియ్యపు మధు 1000 రెట్ల మేలు, టీడీపీలో వీధికెక్కిన రచ్చ, చావు వివేకాది, బతుకు తెలుగుదేశానిది, రాజుగారి వారసురాలు రెడీనా, బాలయ్య నాగబాబు. ఎన్నికల్లో మహిళల ఆదరణ పొందిన వాళ్లే అధికారంలోకి వస్తారు. ఈ విషయాన్ని పసిగట్టిన చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో వాళ్లకు పెద్దపీట వేశారు. నవరత్నాల పేరుతో జగన్ అందించిన ఆర్థిక ప్రయోజనాలకు రెండింతలు లబ్ధి చేకూరుస్తానని చంద్రబాబు నమ్మబలికారు. ఎన్నికలకు ఏడాది ముందు నుంచే సూపర్ 6 అంటూ మహిళలను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం మొదలుపెట్టారు. సూపర్ 6 పథకాల్లో కేవలం మహిళలను ఆకర్షించే 4 పథకాలు ఉండడం విశేషం. ఇందులో తల్లికి వందనం కింద బడికి వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000, 18 ఏళ్లు దాటిన ప్రతి మహిళకు నెలకు 1,500, ఆర్టీసీ బస్సుల్లోనూ వాళ్లకు ఉచిత ప్రయాణం, అలాగే ప్రతి ఇంటికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు అందిస్తామని చెప్పారు. ఆశ చెడ్డది, రాజకీయాల్లో ప్రేమాభిమానాలకు చోటు లేదు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితితో జనానికి సంబంధం లేదు, తమకు ఎవరెక్కువ ఆర్థిక ప్రయోజనం కలిగిస్తామని హామీ ఇస్తారో వాళ్ళ వైపే మహిళలైనా పురుషులైనా మొగ్గు చూపుతారు. జగన్ కంటే రెండింతలు ఆర్థిక ప్రయోజనం కలిగిస్తామని చంద్రబాబు హామీలిస్తుంటే తమకు ఏడాదికి ఎంత మేలు జరుగుతుందో మహిళలు లెక్కలేసుకున్నారు. చంద్రబాబు సర్కార్ పాలన 9 నెలలు పూర్తి చేసుకోవడానికి మరో 4 రోజులు మిగిలి ఉంది. ముఖ్యంగా మహిళలకు ఇచ్చిన 4 పథకాల హామీల్లో ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లకు బదులు ప్రస్తుతానికి 1 మాత్రమే ఇచ్చారు. దీంతో మహిళలు సరిపెట్టుకోవాల్సి వచ్చింది. రానున్న ఏడాదిలో భారీగా కోతలు కోసి మహిళలకు గ్యాస్ సిలిండర్లు అందించనున్నారని దానికి కేటాయించిన బడ్జెట్ తెలియజేస్తోంది. ఇక తల్లికి వందనం, ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, ప్రతి నెల మహిళలకు 1,500 అమలు ఊసేలేదు. తల్లికి వందనం పథకాన్ని మే నెల నుంచి అమలు చేస్తామని ఇందుకు బడ్జెట్లో 8,000 కోట్ల నిధులు కూడా కేటాయించారు. కానీ ఎన్నికల్లో హామీ ఇచ్చిన ప్రకారం ఇంట్లో ఎంతమంది చదువుకుంటుంటే అంతమందికి ఇవ్వడానికి ఈ బడ్జెట్ సరిపోదని చిన్నపిల్లల్ని అడిగినా చెప్తారు. కావున ఈ పథకంలో భారీగా తొలగింపులు తర్వాతే అమలుకు శ్రీకారం చుడతారనే ఆందోళన తల్లుల్లో ఉంది. ఇక ప్రతి నెల 1,500 రూపాయలు, అలాగే ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం గురించి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కాబట్టి ఈ పథకాల గురించి ఎదురు చూస్తున్న మహిళలకు నిరాశ తప్పదు. సహజంగా భార్యల్ని మోసగించే భర్తల్ని, వృద్ధాప్యంలో తల్లుల్ని పట్టించుకునే బిడ్డల్ని, యువతుల్ని ప్రేమ పేరుతో వంచే యువకుల్ని, కూతుళ్ళని చిన్న చూపు చూసే తండ్రుల్ని చూస్తుంటాం. కానీ మహిళల్ని మోసగించే పాలకుల్ని ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నాం. నేడు అంతర్జాతీయ మహిళల దినోత్సవం. తమకిచ్చిన హామీలను అమలు చేసే వరకు పాలకులపై పోరాటానికి శ్రీకారం చుట్టేందుకు ఇవాల్టి అంతర్జాతీయ మహిళా దినం స్ఫూర్తితో ఆడవాళ్లు ముందడుగు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి టీడీపీలో వర్గ విభేదాలు రచ్చకెక్కాయి. ఇక్కడి నుంచి టీడీపీ తరపున దివంగత బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తనయుడు సుధీర్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఎన్నికల సమయంలో మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. 9 నెలల పాలన పూర్తయ్యేసరికి ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మధ్య విభేదాలు తీవ్రస్థాయికి చేరాయి. గత వైసీపీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డిని కంటే 1000 రెట్లు మేలని ప్రజలు అనుకుంటున్నారని ఎస్సీవీ నాయుడు ఏకంగా మీడియా సమావేశంలో సంచలన ప్రకటన చేశారు. అంతేకాదు 9 నెలల్లో అధికారాన్ని అడ్డం పెట్టుకుని బొజ్జల సుధీర్ చేసిన అరాచకాల్ని 100 పేజీల్లో నివేదికగా సీఎం చంద్రబాబుకు అందజేస్తానని ఎస్సీవీ హెచ్చరించడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఇంతవరకు బియ్యపు మధు కూడా ఈ స్థాయిలో తన ప్రత్యర్థి అయిన సుధీర్పై ఆరోపణలు గుప్పించలేదు. అలాంటిది సొంత పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు తమ పార్టీ ఎమ్మెల్యేపై తీవ్ర ఆరోపణలు చేయడంతో వాటికి విలువ వచ్చింది. చివరికి ఎస్సీవీ కూడా సుధీర్ అరాచకాలపై విమర్శలు చేశారని తిరుపతి జిల్లాలో పెద్ద ఎత్తున జనం మాట్లాడుకుంటున్నారు. పుట్టుక నీది, చావు నీది, బతుకంతా దేశానిది అని ప్రజాకవి పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావు చెప్పిన గొప్ప మాట వైఎస్ వివేక హత్యలో సాక్షుల మరణాలపై ప్రభుత్వ అనుమానం గుర్తు చేస్తోంది. చావు వైఎస్ వివేకానిది, రాజకీయ బతుకు తెలుగుదేశానిది అని ప్రజాకవి మాటను కాస్త మార్చుకోవాల్సిన రాజకీయ పరిస్థితిని ఆంధ్రప్రదేశ్లో చూడొచ్చనే చర్చకు తెరలేచింది. వివేక హత్యకు సంబంధించి సాక్షుల్ని ఎవరైనా ఏదైనా చేసి ఉంటే చట్టపరంగా తప్పక శిక్షించాల్సిందే. ఇందులో ఎవరికి అభ్యంతరాలు ఉండాల్సిన పని లేదు. అనుమానం రావాల్సింది ఎవరికి, వస్తున్నది ఎవరికి? ఈ ప్రశ్నలు వేసుకుంటే సమాధానంగా కూటమి రాజకీయ ప్రయోజనాలే అని చెబుతున్న వాళ్లే ఎక్కువ. వాచ్మెన్ రంగన్న మృతితో వివేక హత్య కేసులో
సాక్షుల మృతులపై చంద్రబాబు సర్కార్కు అనుమానాలు వచ్చాయట. వెంటనే దర్యాప్తుకు సిట్ వేయడం గమనార్హం. అంతటితో ఆగలేదు. నాటకాన్ని మరింత రక్తి కట్టించేందుకు ఈ విషయమై వివరాలు తెలుసుకునేందుకు మంత్రివర్గ సమావేశానికి డీజీపీ హరీష్ కుమార్ గుప్తాను పిలిపించడం, దాన్ని ప్రభుత్వ అనుకూల మీడియా హైలైట్ చేయడం. వారే బా అంటున్నారు జనం. పరిపాలనపై జనంలో అసంతృప్తి మొదలైందని పసిగట్టిన ప్రభుత్వం ఆ నెగిటివ్ నుంచి ఇప్పుడు కొత్తగా వివేక హత్య కేసులో సాక్షుల మరణాల్ని అడ్డుపెట్టుకుని కొంతకాలం కథ నడపాలని అనుకుంటోందనే అనుమానాలు ప్రజల్లో ఉన్నాయి. వివేక చావుతో మరోసారి రాజకీయంగా ఊపిరిపోసుకోవాలనే తాపత్రయం ఎవరిలో ఎందుకుందో తెలుసుకోలేని అమాయక స్థితిలో ఏపీ సమాజం ఉందని గుర్తిస్తే మంచిది. విశాఖ ఉత్తర నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు రాష్ట్ర రాజకీయాల్లో సుపరిచితమైన పేరే. ఆయన బీజేపీ తరపున శాసనసభ పక్ష నేతగా వ్యవహరిస్తున్నారు. గతంలోనూ ఆయన ఆ బాధ్యతలు చూశారు. 2 సార్లు ఎమ్మెల్యేగా ఉత్తరం నుంచి గెలిచిన రాజు కూటమి నుంచి బీజేపీ కోటాలో మంత్రి పదవిని ఆశించారని ప్రచారంలో ఉంది. అయితే ఒకే ఒక మంత్రి పదవి సత్యకుమార్ యాదవ్కి దక్కింది. జనసేనకు నాగబాబుతో కలిపి 4 మంత్రి పదవులు దక్కే సూచనలున్నాయి. బీజేపీకి మాత్రం ఒకటేనా అన్నది బీజేపీ వర్గాల్లో అసంతృప్తిగా ఉంది. గోదావరి జిల్లాల నుంచి విశాఖ వచ్చి ఉత్తరం నుంచి 2 మార్లు గెలిచిన రాజుగారికి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం లేకపోతే ఆయన వారసురాలు రంగంలో ఉంటారని ప్రచారం సాగుతోంది. ఇటీవల విశాఖ వచ్చిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ని కలిసిన రాజుగారు ఈ సందర్భంగా తన కుమార్తెను కూడా పరిచయం చేయడం గమనార్హం. వారసులకు రాజకీయంగా లక్కీ ఛాన్స్ దక్కుతున్న ఈ తరం పాలిటిక్స్లో రాజుగారి కుమార్తె కూడా పొలిటికల్గా అరంగేట్రం చేసినా చేయవచ్చు అని అంటున్నారు. విశాఖ ఉత్తరంలో బీజేపీ జెండాను గట్టిగా పాతిన రాజు తన కష్టాన్ని, రాజకీయ అదృష్టాన్ని వారసురాలికి బదిలీ చేయడం ద్వారా ఆమెని లీడర్గా తీర్చిదిద్దే ప్రయత్నం చేసినా తప్పేమీ లేదని అంటున్నారు. సార్వత్రిక ఎన్నికలకు చాలా సమయం ఉంది. అయితే కూటమిగానే మళ్ళీ టీడీపీ, జనసేన, బీజేపీ పోటీ చేస్తాయని పెద్దలంతా అంటున్న క్రమంలో అదే జరిగితే పొత్తుల్లో భాగంగా మరోసారి ఉత్తరం టికెట్ రాజుగారి ఇంటికే అని అంటున్నారు. అమ్మ ఉంటే శ్మశానాన తిరగనిచ్చేనా, అమ్మే ఉంటే పులితోలు కప్పనిచ్చేనా అంటూ శివుడికి అమ్మ లేకపోవడం వల్లనే అలా ఉన్నాడు అని మంచి భావం కలిగిన లైన్లు కొన్ని ఉన్నాయి. నందమూరి బాలకృష్ణ పొలిటికల్ కెరీర్ని చూస్తే అలాగే అనిపిస్తుంది. నాన్న ఉంటే ఇలా వదిలేసేవారా? పార్టీ ఆయనది, ఆయన తండ్రిది. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు ప్రజల నుంచి నేరుగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. క్యాన్సర్ ఆసుపత్రితో సేవలందిస్తున్నారు. పద్మభూషణ్ అవార్డు వరించింది. కానీ మంత్రి కాలేకపోతున్నారు. కనీసం చలనచిత్ర అభివృద్ధి సంస్థ కార్పొరేషన్ చైర్మన్ కూడా కాలేకపోతున్నారు. కానీ ఇలాంటి ప్రొఫైల్ ఏమీ లేదు నాగబాబుకు. ఒకసారి ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేసి ఓడిపోయారు. 2వ సారి టికెట్ రాలేదు. ఇప్పుడు ఎమ్మెల్సీగా ఎంపికై మంత్రి కాబోతున్నారు. ఇదంతా ఎందువల్ల? తమ్ముడు పవన్ కళ్యాణ్దే జనసేన పార్టీ కావడం వల్ల. లేదంటే అసలు నాగబాబుకు ఇంత పొలిటికల్ కెరీర్ వస్తుందా? అనుమానమే. తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ పార్టీ, ఆయనే దాని వ్యవస్థాపకుడు, ఆయన కొడుకు బాలకృష్ణ. కానీ కనీసం ఏదో ఒక పదవి లేదు ఆ పార్టీలో. ఎన్టీఆర్ సీఎంగా ఉండగా బాలకృష్ణ ఎమ్మెల్యే అయి ఉంటే ఇప్పుడు లోకేష్ పొజిషన్ బాలయ్యది. బాలయ్య ఎమ్మెల్యే కావచ్చు, అల్లుడు మంత్రి కావచ్చు, బావ సీఎం కావచ్చు, మరో అల్లుడు ఎంపీ కావచ్చు. కానీ బాలయ్య మంత్రి కాలేకపోతున్నారు. ఇవన్నీ ఆయనకు అడ్డంకులుగా మారుతున్నాయి. కానీ నాగబాబుకు ఇవేవి అడ్డం పడలేదు. జనసేనలో ఉన్న 4 మంత్రుల్లో 2 ఒకే కుటుంబం, 3 ఒకే కమ్యూనిటీ. అక్కడ అవేమీ అడ్డం పడలేదు. కానీ బాలయ్య మంత్రి పదవి దగ్గరకు వచ్చేసరికి మాత్రం అన్నీ అడ్డం పడుతున్నాయి. బాలయ్యకు ఆ కోరిక ఉండకపోవచ్చు, ఆయన హ్యాపీగా ఉండి ఉండొచ్చు, మంత్రి పదవి కోరుకోకపోవచ్చు. కానీ ఫ్యాన్స్కు, బాలయ్యను అభిమానించే వారికి, ముఖ్యంగా నందమూరి కుటుంబాన్ని అభిమానించే వారికి ఉంటుంది కదా బాలయ్యను మంత్రిగా చూడాలి అని. ఇవాల్టి టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.